ఈరోజు మనం బ్రేక్ఫాస్ట్ కోసము చికెన్ కర్రీ. బ్రేక్ఫాస్ట్ కోసం చికెన్ కర్రీ ఏంటంటే గిన్నెలో నీళ్లు పెట్టేశాను. దీంట్లో చికెన్ బోన్స్. ఈ చికెన్ బోన్స్తో పాటు మీరు కావాలంటే కూరగాయలు అలాంటివి కూడా వేసుకోవచ్చు. నేను బోన్లెస్ ఎప్పుడు చేసుకున్నా ఈ చికెన్ బోన్స్ తీసుకొని దీన్ని స్టాక్ రూపంలో చేసేస్తాను. ఇందులో మీరు ఉల్లిపాయ ముక్కలు లేకపోతే క్యారెట్ ముక్కలు ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. చికెన్ని మరీ పెద్దగా కాదు, కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. మరి బంగాళదుంపని మనం ఇందులో కూరలో వేసేటప్పుడు చికెన్ ముక్క ఎంత ఉందో దగ్గర అంత సైజులోనే కట్ చేసుకోండి, బాగుంటుంది. సో బంగాళదుంప ముక్కలు చూడండి. ఇప్పుడు దీంట్లో ఉన్న ఆ మంచి సువాసన అవన్నీ బోన్లో ఉన్నవన్నీ ఈ నీళ్ళలోకి వస్తుంది. ఇప్పుడు కూర చేసినప్పుడు అలా వేసుకుందాం. ఆ దోశలతో దేంతో తిన్నా మంచి టేస్ట్ వస్తుంది. ఇది పక్కన పెట్టేసుకుంటాను. ఇందులో కరివేపాకు అయితే దీన్ని లైట్గా పొడి చేసి వేస్తున్నా. ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, మనకి గ్రేవీ కోసం కొంచెం ఉల్లిపాయలు వేసుకోండి. ఈ ఉల్లిపాయలు కొంచెం కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం. మనం దీంట్లో కొంచెం ఉప్పు, ఉల్లిపాయలు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో చికెన్ ముక్కలు, ఇందులో బంగాళదుంప ముక్కలు. నీళ్లు వేయకండి, ఓన్లీ స్టాక్ బోన్స్ ఉడికిన నీళ్లు మాత్రమే వేస్తాం. బంగాళదుంప వేయండి. ఇందులో పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కొంచెం సేపు దీన్ని మనం ఫ్రై అవనిద్దాం. మంట కొంచెం పెంచి ఇక్కడ సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, భలే సూపర్ ఘాటు కారం, సో దీంట్లో కొంచెం మిరియాలు ఇవన్నీ వేసి దీంతో పాటు ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా, అన్ని రకాల పొళ్ళు వేశాను. కానీ ఇప్పుడు చూడండి, ఈ మసాలాలు కూడా ఈ చికెన్తో ఈ ఆలుతో లైట్గా వేగుతూ మనకి ఇలా ఉంది. ఇందులో చెప్పాను కదా, నేను పెరుగు కావాలంటే పెరుగు వేయండి, టమాటా కావాలంటే టమాటా వేయండి. కానీ ఇది వేసిన వెంటనే మనం నీళ్లు కానీ స్టాక్ కానీ వేయకూడదు. దీన్ని కూడా ఇలాగే మొత్తం ఇలా తిప్పుకుంటూ కుక్ చేయండి. ఇప్పుడు మన చికెన్ స్టాక్. సో ఈ చికెన్ స్టాక్ మనం చూడండి, బోన్స్ అన్నీ ఉన్నాయి. బోన్స్ రాకుండా ఇలా జాలి గరిటె పెట్టేద్దాం. దీంట్లో నుంచి ఈ నీళ్ళని మాత్రం తీసి ఇందులో వేసుకోండి. ఎన్ని నీళ్లు కావాలో అన్ని వేసుకోండి. మనకి ఆ బంగాళదుంప కుక్ కావాలి, సాఫ్ట్ కావాలి. చికెన్ ఇట్టే కుక్ అయిపోతుంది. మూత పెట్టేద్దాం, మంట తగ్గించేద్దాం. లాస్ట్లో కొంచెం కొత్తిమీర, ఉప్పు అడ్జస్ట్ చేసుకుంటే రెడీ. కుక్ అవుతూ 10 నిమిషాల్లో మన బంగాళదుంప కూడా సాఫ్ట్గా అయిపోయింది. నాకు ఆ కూరకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చింది. అన్నిటికంటే ముఖ్యం దీంట్లో వచ్చే సువాసన. కేవలం చికెన్ స్టాక్ వల్ల మనకి ఆ మధురమైన సువాసన వచ్చేసింది. ఆహా, ఇప్పుడు